అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ఛానల్‌లో ఒక ముఖ్యమైన టాపిక్‌తో మీ ముందు మాట్లాడడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా మన ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ధ్యానం చేస్తే మన లోపలికి శక్తి ఏ విధంగా ప్రవహిస్తుంది అనే ఒక అంశం తీసుకున్నాను. ఈ అంశం ఏంటి? అసలు దీని మీద ఈ చర్చలేంటో నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సరే, మరి ధ్యానం చేస్తే మనకి ఎనర్జీ వస్తుందంటున్నారు. ఏ విధంగా వస్తది? ఎలా వస్తది? ఎందుకు వస్తదో నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. చూడండి, మనం రోజువారీ రీత్యా అంటే ఒక రోజులో మనం 24 గంటలుంటే, ఆ యొక్క 24 గంటల్లో ఉన్న సెకండ్స్ ఎన్ని సెకండ్లయితే ఉంటాయో అన్ని సెకండ్స్ కూడా మన మనసు, మన బ్రెయిను, మన అవయవాలన్నీ బాగా వర్క్ చేస్తూ ఉంటాయి. అవునా? అంటే 24 గంటలు వర్క్ చేసేస్తామని కాదు. అవయవాలతో మనం 12 గంటలు వర్క్ చేస్తే, మన మనసు మాత్రం 24 గంటలు ఏదో ఒక ఆలోచన చేస్తూ, ఏదో ఒక పని చేస్తూ, దానికి ఇంకా వేరే పని ఉండదు. మన బ్రెయిన్‌లో ఆలోచనల్ని మనసులోకి తీసుకొచ్చి, మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ, గతం అయితే ఏంటి, ప్రస్తుతందైతే ఏంటి, భవిష్యత్తుదైతే ఏంటి, వీటన్నిటినీ కూడా మన లోపలికి తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆలోచనలు ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో, అవి అలా రన్ అవుతూ ఉన్నంత సేపు ఏమవుతదంటే, ఇప్పుడు మీ ఫోన్ ఉంది, కంటిన్యూస్‌గా వాడితే ఏమవుతది? హీట్ ఎక్కుద్దా లేదా? హీట్ అవుతది కదా! అలానే మన ఆలోచనలు కూడా అలా కంటిన్యూస్‌గా వస్తే ఏమవుతదంటే, మనకి అక్కర్లేని మెంటల్ స్ట్రెస్ అనేది ఒకటి వస్తది. మానసిక ఒత్తిడి అనమాట. ఇంకొకటి, బాగా నీరసించిపోతాం. ఎందుకని? మన మానసిక ఒత్తిడి ఎప్పుడైతే మనకి పెరుగుతూ పోతుందో, మనలో ఉన్న ఆ యొక్క శక్తి అంతా కోల్పోయి అనారోగ్యానికి మనం గురవుతాం. వాటి ద్వారానే జ్వరాలు, వాటి ద్వారానే షుగర్లు, బీపీలు ఇలాంటివన్నీ కూడా ఏది చూసినా, ఎక్కడ చూసినా వాటి ద్వారానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఎలాగా దాటుకుని వెళ్ళాలంటే, మన ప్రాణశక్తిని మనం పొందాలి. మనం చూసే ఒక్క చూపులో, అంటే కంటితో ఇలా చూస్తూ ఉంటాం కదా వస్తువుల్ని కానీ, దేన్నైనా కానీ, 80% ప్రాణశక్తి కోల్పోతాం అన్నమాట. అప్పుడు మనం దాన్ని ఎలా గెయిన్ చేసుకోవాలంటే, నిద్రపోయినా సరే, ధ్యానం చేసినా సరే, మనం కళ్ళు మూసుకుని ఉంటే మన యొక్క ప్రాణశక్తి మళ్ళీ మనం తిరిగి పొందుతూ ఉంటాం. ఎప్పుడు పొందుతామంటే, మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని గమనించకూడదు, డైరెక్ట్‌గా కట్ చేయకూడదు. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా నియంత్రించుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒక కర్టెన్ ఉంది, ఓకే, లేదా ఒక దుప్పటి ఉంది. ఆ దుప్పటిని తీసుకొని మీకు పిల్లో కవర్ కింద కట్ చేయాలంటే, ఒకటేసారి డైరెక్ట్‌గా కోసేయలేవు కదా! ఎలా కట్ చేస్తావు? దానికి ఒక షేప్ కింద డ్రా చేసుకొని, ఆ షేప్‌కి వచ్చేలాగా మెల్లిమెల్లిగా కట్ చేసుకుంటూ వెళ్తామా లేదా? అదే విధంగా ఆలోచనలను కూడా అసలు ఎందుకు వస్తున్నాయి? నాకు అవసరమా? ఈ ఆలోచనలతో నాకేమైనా పని ఉందా? అని ఒక్కసారి దానిలోకి దూరి మెల్లిమెల్లిగా కట్ చేయాలి. గమనించమని కాదు అక్కడ, అర్థమైందా? ఆలోచనలు గమనించమని కాదు. ఒక్కసారి ఆలోచనలో ప్రయాణించండి. ప్రయాణించి అవి ఎందుకు వస్తున్నాయో మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకుని మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా కట్ చేసుకుంటూ వెళ్తే అదే ధ్యాన సాధన అవుతుంది. నీకు అక్కడే ఎనర్జీ నీలో ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీ నీకు ఎలా వస్తుంది అంటే, నీకు భ్రమరంధ్రం ద్వారా ఆ డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీ అలా భ్రమరంధ్రంలో నుంచి నీ బాడీలోకి జనరేట్ అవుతుంది. ఓకే. ఇదే విధంగా మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. సేమ్ మొబైల్ ఫోన్తో ఇప్పుడు యాప్స్ వాడుతూ ఉంటాం. బ్యాక్గ్రౌండ్లో వదిలేస్తే ఏమవుతుంది? క్లోజ్ చేయకుండా అది మెల్లిమెల్లిగా ఛార్జింగ్ తగ్గిపోతుంది లేదా? అదే మరి అలా ఛార్జింగ్ తగ్గకుండా నువ్వేం చేస్తావు? యాప్స్ క్లోజ్ చేసుకుంటూ ఉంటావు. అవునా? ఇదే విధంగా ఆ బ్యాక్గ్రౌండ్లో అంటే నువ్వు ధ్యానం చేస్తున్నంత సేపు బ్యాక్గ్రౌండ్లో నీకు ఏ ఆలోచన వచ్చినా దాన్ని గమనించకుండా నీ శ్వాసను నువ్వు గమనించుకుంటూ ధ్యానం చేస్తే ఆలోచనలు తగ్గుతాయి, నీలోకి ప్రాణశక్తి పెరుగుతుంది.
మొబైల్‌కి ఛార్జింగ్ పెడితే ఛార్జర్ పెడితే ఛార్జింగ్ అవుతది. కానీ నీ మైండ్ ఛార్జ్ అవ్వాలంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఈ ధ్యానాన్ని ఈ విధంగా కొనసాగించాలి. ఏ విధంగా మన పత్రి సార్ చెప్పినట్టు గాని, లేపోతే మీకు ఎంతోమంది గురువులు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కదా! అన్ని రకాలుగా గాని, నీ వయసెంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయడం, లేదా గంటల కొద్దీ ధ్యానం చేయడం, క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మన మైండ్ సెట్ అంత బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇలాగ ధ్యానం చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నామో, మనకి ఆలోచనలనేవి మెల్లిమెల్లిగా కట్ అయిపోయి నీ లైఫ్‌ని నువ్వు హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేసుకున్నావో, నువ్వే 10 మందికి ధ్యాన ప్రచారం చేయడం కోసం తిరుగుతావు. కాబట్టి ఫ్రెండ్స్, మనకి ఈ ఆలోచనలనేవి వచ్చినాయని చెప్పి భయపడుతూ కళ్ళు తెరిచేయకండి. ఇది ఆలోచనలు వస్తున్నాయి కదా అని చెప్పి భయంతో కళ్ళు తెరిచేస్తే ఎలా ఉంటదంటే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్‌ని చూసి దాటుకుని ముందుకెళ్ళడం మానేసి వెనక్కొచ్చేస్తే ఎంత వెటకారంగా ఉంటదో, ఇది కూడా అంతే వెటకారం అన్నమాట. కాబట్టి ఆలోచనలు వస్తే రాని. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పుకున్నాం. సినిమా థియేటర్ ఎఫెక్ట్ గుర్తుందా? సినిమా తెర దాని మీద నీ పాత్ర ఏంటి అని చెప్పి మనం ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకున్నాం. గుర్తుందా? మనం రోడ్డు మీద మనం ఒక రోడ్ లాంటి వాళ్ళం అన్నమాట. రోడ్డు మీద ఎన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి. కానీ ఆ రోడ్డుకి ఏమీ కాదు, దాని పని చేసుకుంటుంది. ఆలోచనలు అనేవి ఏంట్రా అంటే అవి వాహనాలు లాంటివి. ఆ వాహనాలు ఎటువంటివి అంటే నీ ఆలోచనలు ఎప్పుడు ఆలోచనలు వచ్చినాయా, నువ్వు అస్సలు దానిలోకి దూరద్దు. కేవలం నీ యొక్క సాధన ద్వారానే నువ్వు నీ ఆలోచనల్ని కట్ చేసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, అందరికీ చెప్తున్నాను, ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. అందరి మాటలను కూడా వినండి. మనకి ఏది మంచిది అనిపిస్తే అది చేసుకెళ్ళండి. ఓకే. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎంసి ఛానల్ వారికి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.